ఈరోజు మనము పేరులోనే మనకు ఉందన్నమాట విశ్వకర్మ. అంటే విశ్వాన్ని సృష్టించే విశ్వ బ్రహ్మ అంటే విశ్వాన్ని సృష్టించే శక్తి ఎవరికైతే ఉందో వారినే మనం విశ్వబ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టికారకుడు మనందరికీ తెలుసు. కాబట్టి విశ్వంలో అంటే మొట్టమొదటిసారిగా ఎవరైతే కనుక సృష్టి ప్రారంభించారో వారే బ్రహ్మ. సో పరాశక్తి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే కనుక మన హిందూ మైథాలజీ ప్రకారం మనం భావిస్తామో వారిని బ్రహ్మ అంటాం. కాబట్టి మనం ఏదైతే కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం చెప్పుకుంటామో వీరందరిని కూడా సృజించింది పరమాత్మ. ఆ పరమాత్మ ఒక సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఆయన విశ్వ బ్రహ్మగా మారాడు. ఆ విశ్వ బ్రహ్మగా మారిన వ్యక్తి దేవతలకి కావలసిన నగరాల్ని, దేవతలకు కావాల్సిన ఆయుధాలని, దేవతలకు కావాల్సిన నగరాలని అన్నిటిని కూడా నిర్మించారు. మనం చూసుకుంటాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి పాండవులకి వాళ్ళకి మైసభ నిర్మించి ఇచ్చారు విశ్వకర్మనే. కాబట్టి అలాగనే దేవతలకి వజ్రాయుధాలను కానివ్వండి, వివిధ దేవతామూర్తులకు కావాల్సిన యుద్ధాల్లో వాళ్ళు విజయ సాధించడానికి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలను కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి ఏదైనా కొత్తగా సృష్టించే గుణం ఏదైతే ఉంటుందో అది ఆ విశ్వంలోంచి ఆ దేవత నుంచి స్వరూపం నుంచి తీసుకున్న వాళ్ళు అన్నమాట అర్థం. కాబట్టి ఆధునిక కాలంలో మనం కనుక భావిస్తే ఈ కాలంలో మనకి గతంలో అంటే మనకి ఈ ఆధునిక కాలం రాకముందులు అంటే ఏంటి, మనం ఇప్పుడు ఎంత యాంత్రిక యుగం కాకముందుల మనకి వ్యవసాయం చేయడానికి కావాల్సిన యంత్రాలను కానివ్వండి, మనం ధరించే ఆయుధాలను కానివ్వండి, మన ఇంటి నిర్మాణాలకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని సృజించి ఇచ్చిన వాళ్ళు మనకి విశ్వ బ్రాహ్మణులు అనమాట. కాబట్టి ఈ కాలంలో ఆర్థికంగా వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు అంటున్నాము. కుల పరంపరంగా వాళ్ళు సంప్రదాయాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ ఆధునిక కాలంలో సెల్ ఫోన్ సృష్టించిన వాళ్ళు, ఈ వస్తువులు సృష్టించిన వాళ్ళు, సమస్త వస్తువులు మనం ఏదైతే ఉపయోగించుకున్నాం వాళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క ఏమంటాము ఆ దేవుని యొక్క వరఫలంతో అంటే వాళ్ళ యొక్క ఆ దేవుని యొక్క కరుణ వాళ్ళ యొక్క తీసుకుని ఆ శక్తిని తీసుకొని వాళ్ళు మనకి సృష్టించి ఇచ్చారనమాట. కాబట్టి ఈ కాలంలో మనకి ఆధునిక కాలంలో మనం వాడుకునే ప్రతి వస్తువును కూడా వాళ్ళు సృజించి తయారు చేసి మనకి సౌలభ్యం కోసం ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరు కూడా అలా సృష్టించిన వాళ్ళందరూ కూడా మనము ఆ విశ్వబ్రహ్మ యొక్క అనుగ్రహంతోనే సృష్టిస్తున్నారు. అది మామూలు వాళ్ళందరికీ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు మనం ఆ పరాశక్తి ఎవరైతే పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జయంతి సందర్భంగా మనందరం కూడా వారిని స్మరించుకుందాము. ఒకసారి మనందరం కూడా వారి యొక్క వారి యొక్క గొప్పతనాన్ని సృజించడానికి చెప్పడానికి మనకు అంత శక్తి లేదు. కాబట్టి ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపము, వారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటాము. ప్రతిసారి మన ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు వాడుకునే వస్తువులు కానీ వాడుకునే వాస్తు కానీ అన్నీ కూడా ఆయన సృజించనియే. కాబట్టి ఆ విశ్వ యొక్క పరాశక్తిని ఒక్కసారి మళ్ళీ పరబ్రహ్మ స్వరూపాన్ని మనందరం కూడా మరొక్కసారి గుర్తు చేసుకొని వారి యొక్క మనం కృతజ్ఞతను తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.